Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో 12th class intermediate second year organic chemistry లో amines అనే టాపిక్, అందులో basic nature of amines చూస్తున్నాం. ప్రీవియస్ వీడియో ఫస్ట్ పార్ట్ ఆఫ్ బేసిక్ నేచర్ ఆఫ్ amines లో amines ఎందుకు బేసిక్, తర్వాత ఆల్కైల్ అమైను, అరైల్ అమైను, అమ్మోనియాలో ఎవరు మోరు ఎవరు లెస్ బేసిక్ అనేది జనరల్ క్లారిటీ తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం ఈ వీడియో. స్ట్రక్చర్, బేసిసిటీ, రిలేషన్షిప్ ఆఫ్ అమైన్స్. అమైన్ల బేసిక్ నేచరు వాటి స్ట్రక్చర్తో ఎలా రిలేట్ అయ్యి ఉంటుంది అనే దాన్ని, అంటే స్ట్రక్చర్ను బేస్ చేసుకొని అమైన్ల బేసిక్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సరే చూద్దాం. ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే బేసిక్ నేచర్ of amines, basic nature of amines depends on their structure. అమైన్ల బేసిక్ నేచరు వాటి స్ట్రక్చర్ పైన డిపెండ్ అవుతుంది అంటాం. హౌ? ఎలా డిపెండ్ అవుతుంది? ఎలా డిపెండ్ అవుతుంది అంటే, మనకు అమైను నైట్రోజన్ పైన లోన్ పేరు ఉంటుంది కదా, ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఎప్పుడైతే ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు క్యాటయాన్ ఫామ్ అవుతుంది. ఏ అమైన్ అయితే క్యాటయాన్ బాగా ఇస్తుందో ఆ అమైను మోర్ బేసిక్ అన్నమాట. ఓకేనా? సో సింప్లీ వీ కెన్ సే లైక్ దిస్. ఓకేనా? మోర్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్, మోర్ ది ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ cation, more the basic nature. ఓకేనా? ఎలా క్యాటయాన్ వస్తుంది? బై యాక్సెప్టింగ్ ప్రోటాన్ ఫ్రమ్ యాసిడ్స్. యాసిడ్ నుంచి ప్రోటాన్ ఎంత బాగా తీసుకొని అమైన్ క్యాటయాన్ని ఇవ్వగలదో అంత బేసిక్ అన్నమాట. అంటే బాగా ప్రోటాన్ తీసుకోగలిగితే మంచి బేసిక్ నేచర్, అంటే మోర్ బేసిక్ అని అర్థమైందా? అలా అనమాట. సరే, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఎలా యాసిడ్ నుంచి ప్రోటాన్ తీసుకొని క్యాటయాన్ ఇస్తుందో ఆ వచ్చిన క్యాటయాన్ స్టెబిలిటీని బట్టి బేసిక్ నేచర్ని ఎలా డిసైడ్ చేస్తామో చూద్దాం. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఆల్కైల్ అమైన్ వర్సెస్ అమ్మోనియా, ఇది చూద్దాం. అమ్మోనియాకు మన ఆల్కైల్ అమైన్కు స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఎందుకు ఆల్కైల్ అమైన్లు మోర్ బేసిక్ తెలుసుకుందాం. సో ఆల్కనమైన్స్ వర్సెస్ అమ్మోనియా అని కూడా అనొచ్చు. సరే, ఏం చెప్పాము ఇక్కడ? స్ట్రక్చర్ బేస్ చెప్తున్నప్పుడు క్యాటయాన్ ఏ అమైన్ అయితే బాగా ఇస్తుందో అది మోర్ బేసిక్ అన్నాం కదా, అది ఎలాగో చూద్దాం. ఒక యాసిడ్ నుంచి మన అమైన్ ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే RNH2 యాక్సెప్ట్ ఏ ప్రోటాన్, ఇట్ గివ్ NH3 ప్లస్ అయాన్. దీన్ని ఏమంటారు? RNH3 ప్లస్ అయాన్. నథింగ్ బట్ ఆల్కైల్ అమ్మోనియం అయాన్, ఆల్కైల్ అమ్మోనియం అయాన్ అంట. ఓకే, సరే. మరి అమ్మోనియా లోన్ పేరు ఉంటుంది కదా నైట్రోజన్ పైన. అమ్మోనియా యాసిడ్ నుంచి ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? అమ్మోనియం అయాన్ వస్తుంది, NH4 ప్లస్ అయాన్. సో అమ్మోనియం అయాన్ వస్తుంది. సరే, బాగుంది. ఇక్కడ క్యాటయాన్ వచ్చింది కదా ప్రోటాన్ యాక్సెప్ట్ చేయడం వలన యాసిడ్ నుంచి. ఈ క్యాటయాను ఎవరైతే బాగా ఫామ్ చేయగలరో వాళ్ళు మోర్ బేసిక్ అని దాని అర్థం. ఓకేనా? సరే, లేదా ఈ క్యాటయాన్ ఎంత బాగా స్టేబుల్ అయితే అంత బాగా బేసిక్. So more the stability of cation formed by accepting H plus ion from acids, more the basic nature. So more stable the cation, more the basic nature, more the basic nature అంట. సరే, ఇప్పుడు మనం గ్యాస్ ఫేస్లో గమనిద్దాం. ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షరీ అమైన్లు చూద్దాం. ప్రైమరీ అమైన్ అంటే ఏంటి? RNH2. సెకండరీ అమైన్ అంటే ఏంటి?
నైట్రోజన్ 2 ఆల్కైల్ గ్రూప్స్తో లింక్ అయి ఉంటుంది. టెర్షరీ అమైన్ చూద్దాం. R ఓకే, లోన్ పేర్. సరే, ఇప్పుడు అమైను ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసింది అనుకుందాం. సో ఏమవుతుంది, RNH3 ప్లస్ NH2 ప్లస్ NH ప్లస్ ప్రోటాన్ యాక్సెప్ట్ చేసే. ఇదేంటిది, ప్రైమరీ అమైన్ 1 డిగ్రీ అమైన్, ఇది సెకండరీ అమైన్, ఇది టెర్షరీ అమైన్. ఇప్పుడు నువ్వు ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నావంటే గ్యాస్ ఫేస్లో అబ్జర్వ్ చేయి. గ్యాస్ ఫేస్ ఓకేనా, గ్యాస్ ఫేస్లో అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ అమైన్ పరిస్థితి చూడు. ప్రైమరీ అమైన్లో ఈ క్యాటయాన్ అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ని, పాజిటివ్ అంటే ఏమిటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, దాన్ని మన ఆల్కైల్ గ్రూపు కొంత ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ ద్వారా స్టెబిలైజ్ చేస్తుంది. పాజిటివ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, సో ఇది కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇస్తే కొంత స్టెబిలైజ్ చేస్తుంది. సెకండరీ అమైన్స్కి వస్తే 2 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇచ్చి స్టెబిలైజ్ చేస్తాయి, ఇక్కడికంటే ఇక్కడ బెటర్. టెర్షరీ అమైన్స్కి వస్తే 3 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇస్తాయి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ 3 ఉన్నాయి, మోర్ స్టెబిలైజ్డ్ హియర్. ఇక్కడ క్యాటయాన్ బాగా స్టెబిలైజ్ అవుతుంది. సో ఏ క్యాటయాన్ బాగా స్టేబులో ఆ కరస్పాండింగ్ అమైన్ మోర్ బేసిక్ అనమాట. అదే నువ్వు అమ్మోనియా తీసుకున్నావు అనుకో, NH3 ఓకేనా, లోన్ పేర్, H ప్లస్ తీసుకున్నది, ఇట్ బికమ్ NH4 ప్లస్ అయాన్ అయింది, NH4 ప్లస్ అయాన్. దీన్ని ఎవరైనా స్టెబిలైజ్ చేయడానికి ఎలక్ట్రాన్ పేర్ ఇస్తున్నారా, ఎవరు ఇవ్వట్లా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం క్లారిటీ కోసం. నైట్రోజన్ 1000 రూపీస్ లాస్ట్ చేసుకుంది, ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్ 1000 రూపీస్ లాస్ట్ చేసుకుంది, దారిలో ఎక్కడ పోగొట్టుకున్నాడు, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. వీడేవాడు చాలా టెన్షన్గా ఉంటాడు, పాజిటివ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, చాలా టెన్షన్గా ఉంటాడు, ఇవ్వడానికి ఎవరు లేరు వాడికి. కానీ వీడి దగ్గర చూడు, ఒక ఆల్కైల్ ఉంది, ప్రైమరీ అమైన్లో ఒక ఆల్కైల్ ఉంది. ఒక ఫ్రెండ్, రే పర్లేదురా నేను ఒక 200 అడ్జస్ట్ చేస్తాను లేరా, టెన్షన్ పడకురా. వీడికంటే ఇక్కడ కొంచెం రిలాక్స్, లాసే అంతా కవర్ కాలేదు కానీ ఒక 200 కవర్ అయిందిగా, కొంచెం రిలాక్స్. మరి ఇక్కడ వీడికి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, సెకండరీ అమైన్, రే చెరకు 200 డబ్బులు ఇస్తాం లేరా, నువ్వేం టెన్షన్ పడద్దురా, 1000 రూపీస్ పోయింది కదా, చెరకు 200 400 అడ్జస్ట్ చేస్తాం, మిగిలింది ఆలోచిద్దాం. వీడికి టెన్షన్ ఇంకా కొంచెం తగ్గిపోతుంది, మోర్ స్టెబిలైజ్డ్. మరి ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం 1000, 3 ఫ్రెండ్స్ ఉన్నాం రా, 200 600 అడ్జస్ట్ చేద్దాం, ఇంకా 400 కదా కావాలి, ఎలాగోలా చూద్దాంలే, 2 days టైం ఉంది ఎగ్జామ్, మోర్ రిలాక్స్డ్. ఇక్కడితో పోల్చితే ఇక్కడ క్యాటయాన్ బాగా స్టేబుల్, ఇతను బాగా స్టేబుల్, 3 ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ 2 కొంచెం లెస్ స్టేబుల్, ఇక్కడ ఒక్కరే వెరీ లెస్, ఇక్కడ ఎవరు లేరు వెరీ లెస్, క్వైట్ అన్స్టేబుల్. సో మోర్ ద స్టెబిలిటీ ఆఫ్ క్యాటయాన్, మోర్ ద బేసిక్ నేచర్ అన్నారు. సో అమ్మోనియా కంటే ప్రైమరీ క్యాటయాన్ ఇక్కడ ఇది స్టేబుల్గా ఉంది అంటే అమ్మోనియా కంటే ప్రైమరీ అమైన్ మోర్ బేసిక్, దీనికంటే ఇది స్టేబుల్, దీనికంటే ఇది బాగా స్టేబుల్, దీనికంటే ఇది ఇంకా బాగా స్టేబుల్. గ్యాస్ ఫేస్డ్ అంటే దీని అర్థం ఏంటి, బేసిక్ నేచర్ గమనిస్తే బేసిక్ నేచర్ ఎలా ఉంటుందంటే ఇన్ గ్యాస్ ఫేస్, లేదంటే ఇటువైపు రాద్దాం ఓకేనా. సో బేసిక్ నేచర్ ఇన్ గ్యాస్ ఫేస్, టెర్షరీ అమైన్స్ మోర్ బేసిక్, సెకండరీ లెస్, ప్రైమరీ వెరీ లెస్, అందరికంటే అమ్మోనియా ఇంకా లెస్ బేసిక్ నేచర్. ఎందుకు ఇది, దిస్ ఈజ్ డ్యూ టు ప్లస్ ఐ ఎఫెక్ట్, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఓకేనా. ఇక్కడ టెర్షరీ అమైన్లో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ వలన పాజిటివ్ అయాన్ స్టెబిలైజ్ చేస్తాయి. క్యాటయాన్ ఎంత బాగా స్టేబుల్ అయితే కరెస్పాండింగ్ అమైన్ అంత బేసిక్ అన్నాం. టెర్షరీ అమైన్లు బాగా స్టెబిలైజ్ అవుతాయి కాబట్టి ఇవి మోర్ బేసిక్, సెకండరీ తక్కువ, ప్రైమరీ ఇంకా తక్కువ, అమ్మోనియా చాలా తక్కువ. ఇది ఎక్కడ ఓన్లీ గ్యాస్ ఫేసే కాబట్టి గ్యాస్ ఫేస్లో వేరే ఫ్యాక్టర్స్ ఏముండవు, ఓన్లీ క్యాటయాన్ స్టెబిలైజేషన్ ఎఫెక్ట్. దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు, ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్. సో టెర్షరీలో మోర్ ప్లస్ అయి, సెకండరీలో లెస్, ప్రైమరీ వెరీ లెస్, అమ్మోనియా వెరీ లెస్, అందుకు టెర్షరీ అమైన్స్ మోర్ బేసిక్ అన్నారు. ఓకే, మరి
సాల్వేషన్, ఇవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి కదా. ఆక్వస్ సొల్యూషన్లో చూస్తే అప్పుడు ఇంకో ఫ్యాక్టర్ వస్తుంది. ఏ ఫ్యాక్టరు? అమైన్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్ కదా. ఈ క్యాటయాన్స్ కేవలం ఇండక్టివ్ ఎఫెక్ట్ పైన మాత్రమే కాకుండా వాటర్లో వేసినప్పుడు సాల్వేషన్ వల్ల కూడా స్టెబిలిటీ అవుతుంది. అదేంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆక్వస్ సొల్యూషన్లో చూద్దాం. ఇన్ వాటర్ నథింగ్ బట్ ఆక్వస్ సొల్యూషన్, అమైన్స్ నథింగ్ బట్ క్యాటయాన్. ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే వస్తుంది కదా. ఇన్ వాటర్ ది క్యాటయాన్ ఈజ్ నాట్ ఓన్లీ stabilized by plus I effect, but also by salvation. కేవలం ఇండక్టివ్ ఎఫెక్ట్ పైన మాత్రమే కాకుండా వాటర్లో వేసినప్పుడు సాల్వేషన్ వలన కూడా క్యాటయాన్ స్టెబిలైజ్ అవుతుంది. ఎలా? వాటర్ మాలిక్యులు హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రైమరీ అమైన్ తీసుకో, ఒకటే కదా ఆల్కైలు, అంటే వచ్చే క్యాటయాన్ చిన్నది. సో ఇప్పుడు ఇంకో పాయింట్ రాసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను. స్మాలర్ ద క్యాటయాన్, మనం తీసుకున్న క్యాటయాన్ ప్రైమరీ అమైన్ అయితే చిన్న క్యాటయాన్ ఇస్తుంది. స్మాలర్ ద క్యాటయాన్ greater the salvation. క్యాటయాన్ ఎంత చిన్నదైతే సాల్వేషన్ అంత బాగా ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ప్రైమరీ అమైన్ తీసుకున్నాను, RNH2. ఇదేం చేస్తుంది? ఒక ప్రోటాన్ యాక్సెప్ట్ చేసి క్యాటయాన్గా మారుతుంది కదా. అంటే RNH3+ అవుతుంది కదా. NH RNH3+. ఓకే, ప్రైమరీ అమైన్. సెకండరీ అమైన్ చూద్దాం. సెకండరీ అంటే రెండు ఆల్కైల్స్ ఉంటాయి కదా. సో R2NH సెకండరీ అమైన్. ప్రోటాన్ యాక్సెప్ట్ చేశాక ఇంకో హైడ్రోజను నైట్రోజన్ క్యారీ చేసే పాజిటివ్ చార్జ్. క్లియర్? టెర్షరీ అమైన్ చూద్దాం. వన్ హైడ్రోజన్ యాక్సెప్ట్ చేసింది, ఫామ్ ఏ క్యాటయాన్. ఓకేనా? క్యాటయాన్స్ ఫామ్ అయ్యాయి. ప్రైమరీ అమైను, సెకండరీ అమైను, టెర్షరీ అమైన్, 3 ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఈ హైడ్రోజన్తో H2O హైడ్రోజన్ బాండ్, H2O హైడ్రోజన్ బాండ్, H2O హైడ్రోజన్ బాండ్. మోర్ సాల్వేషన్, స్మాలర్ అయాన్ మోర్ సాల్వేషన్. ఇక్కడ చూడు, H2O రెండు వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేశాయి. మరి ఇక్కడ H2O ఒక వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసింది. అంటే చిన్న అయాన్ను బాగా వాటర్ మాలిక్యూల్ సరౌండ్ చేస్తాయి. పెద్ద అయాన్ బల్కీ గ్రూప్స్ కదా, ఆల్కైల్ గ్రూప్స్, సాల్వేషన్ తగ్గుతుంది. సో స్మాలర్ ద అయాన్ గ్రేటర్ ద సాల్వేషన్ అన్నాడు. నథింగ్ బట్ అండ్ గ్రేటర్ ద స్టెబిలిటీ, ఎంత బాగా సాల్వేట్ అవుతే అంత బాగా స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, సాల్వేషన్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూడు, చిన్న మాలిక్యూల్ బ్రహ్మాండంగా వాటర్ మాలిక్యూల్ సరౌండ్ అయ్యాయి, బాగా సాల్వేట్ అయింది, మోర్ స్టేబుల్. ఇక్కడ రెండు వాటర్ మాలిక్యూల్స్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేశాయి, లెస్ స్టేబుల్. ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసింది, వెరీ లెస్ స్టేబుల్. సో మోర్ ద స్టేబుల్, గ్రేటర్ ద స్టెబిలిటీ, గ్రేటర్ ద సాల్వేషన్, గ్రేటర్ ద బేసిక్ నేచర్. ఎంత బాగా సాల్వేట్ అయితే క్యాటయాన్ అంత బాగా స్టేబుల్ అయితే అంత మోర్ బేసిక్. ఓకేనా? క్యాటయాన్ బాగా స్టెబిలైజ్ అవుతుందంటే ఆ క్యాటయాన్ ఫామ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతుంది అని, అంటే అది ప్రోటాన్ తొందరగా తీసుకుంటుంది అని, అంటే మోర్ బేసిక్. ఎంత బాగా స్టెబిలైజ్ అవుతుంది అంటే
అంత బాగా క్యాటయాన్ వస్తుందని, ఎంత బాగా క్యాటయాన్ వస్తుంది అంటే అంత బాగా ప్రోటాన్ తీసుకుంటుందని, ఎంత బాగా ప్రోటాన్ తీసుకుంటుందంటే అంత మోర్ బేసిక్ అని. కాబట్టి ప్రైమరీ అమైన్లు ఆక్వస్ సొల్యూషన్లో గమనిస్తే మోర్ సాల్వేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు? ప్రిడిక్షన్. సో బేసిక్ స్ట్రెంగ్త్ మేబీ ఇలా ఉండొచ్చు, ఇలా అనుకోవచ్చు. ఎలా? ప్రైమరీ బాగా మోర్ బేసిక్ వెన్ కంపేర్ టు సెకండరీ, వెన్ కంపేర్ టు టెర్షరీ. సో ప్రైమరీ మోర్ బేసిక్, సెకండరీ లెస్, టెర్షరీ వెరీ లెస్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్నది ఆల్కైల్. ఈ ఆల్కైలు మిథైల్స్ అనుకో, చిన్న గ్రూప్ కదా, బేసిక్ నేచర్ ఒకలా, స్టెబిలిటీ ఒకలాగా ఉంటుంది, అంటే సాల్వేషన్ ఒకలాగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మిథైల్స్ బదులు ఇథైల్స్, ప్రొపైల్ అలాంటి ఆల్కైల్ ఉన్నాయనుకో, గ్రూప్ సైజు పెరుగుతుంది కదా, బల్కీ గ్రూప్ అవుతుంది కదా. సో ఆర్ ప్లేస్లో మిథైల్ ఉండడం వేరు, ఇథైల్ ఉండడం వేరు. మిథైల్ చిన్నది, ఇథైల్ పెద్దది. ఇలాంటి ఇథైల్స్ ఉన్నాయనుకో, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం స్టీరిక్ ఫ్యాక్టర్ అంటారు. స్టీరిక్ హిండరెన్స్, వాటర్ మాలిక్యూల్ సరౌండ్ అవ్వకుండా అడ్డుపడతాయి. సో ఎప్పుడైతే ఇక్కడ మనకు అటాచ్ అయిన ఆల్కైల్ గ్రూప్స్లో సైజులో వేరియేషన్ వస్తుందో అప్పుడు స్టీరిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ అమైన్ల బేసిక్ నేచరు ఆక్వస్ సొల్యూషన్లో మనం కేవలం ఇండక్టివ్ ఎఫెక్ట్ ఒక్కటి బేస్ చేసుకొని కానీ, సాల్వేషన్ ఒక్కదాన్ని బేస్ చేసుకొని కానీ డిసైడ్ చేయలేము. ఎలా డిసైడ్ చేయాలి? 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఇండక్టివ్ ఎఫెక్ట్, సాల్వేషన్ అండ్ స్టీరిక్ ఫ్యాక్టర్, 3 బేస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏమని చెప్పచ్చు? బేసిక్ నేచర్ ఇన్ aqueous solution is decided by considering inductive effect, salvation అండ్ ఇంకొకటి ఏంటి? స్టీరిక్ ఎఫెక్ట్, స్టీరిక్ ఫ్యాక్టర్ లేదా స్టీరిక్ హిండరెన్స్ అంటాం. 3ని కన్సిడర్ చేయాలి. కాబట్టి మిథైల్ అమైన్స్ ఒకలాగా, ఇథైల్ అమైన్స్ ఒకలాగా, ప్రొపైల్ అమైన్స్ బేసిక్ నేచర్ ఇంకోలాగా ఉంటుంది. ఎక్కడ? ఆక్వస్ సొల్యూషన్లో. ఓకేనా? ఇది మనం మేబీ అనుకుంటాం, కానీ ఇదొక్కటి 100% కాదు. బేసిక్ మేబీ ఎక్కడ? ఇది ఇన్ ఆక్వస్ సొల్యూషన్. ఇలా ఉండొచ్చేమో, ప్రైమరీ ఎక్కువ, సెకండరీ తక్కువ, టెర్షరీ అనుకోవచ్చు, కానీ కాదు. ఇది ఓన్లీ సాల్వేషన్ బేస్డ్. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది, స్టీరిక్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి ఓవరాల్గా వాటి పీకేబీ వాల్యూస్ను బేస్ చేసుకొని రిలేటివ్ బేసిక్ స్ట్రెంత్ను నోటీస్ చేస్తాం. దేన్ని బేస్ చేసుకొని? పీకేబీ వాల్యూస్ బేస్ చేసుకొని అమైన్ల రిలేటివ్ బేసిక్ స్ట్రెంత్ను మెజర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకేనా? ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఇథైల్ అమైన్స్, మిథైల్ అమైన్స్ చూస్తే ఇథైల్ అమైన్స్ చూద్దాం. C2H5 ఇథైల్. ఓకేనా? 2NH. సో C2H5 ఓకేనా, 3 times N, C2H5 NH2. ఓకేనా? అంటే ఇదేంటిది? టెర్షరీ. ఏమైనది? టెర్షరీ. సో ఎలా ఉంటుందో చెప్తా. సో అందరికంటే అలీఫాటిక్ అమైన్ల కంటే అమ్మోనియా లీస్ట్, ఇది మనకు తెలిసింది. ఓకేనా? సో టెర్షరీ, దానికంటే ఎక్కువ సెకండరీ, టెర్షరీ, ప్రైమరీ అండ్ లీస్ట్ అమ్మోనియా. సెకండరీ, టెర్షరీ, ప్రైమరీ, లీస్ట్ అమ్మోనియా. ఇది ఎక్కడ? ఇన్ ద కేస్ ఆఫ్ ఇథైల్ అమైన్స్. సో సెకండరీ మోర్ బేసిక్, టెర్షరీ లెస్ బేసిక్,
ప్రైమరీ వెరీ లెస్, అందరికంటే లెస్ అమోనియా. ఇది ఎవరు? ఇన్ ద కేస్ ఆఫ్ ఇథైల్ అమైన్స్, ఇథైల్ అమైన్స్ తీసుకుంటే, లేదు నేను మిథైల్ అమైన్స్ తీసుకుంటాను. మిథైల్ CH3 2 times CnH, CH3 NH2, CH3 thrice N, ఓకే, అమ్మోనియా. అంటే ఇది ఎలా ఉంది ఆర్డరు? సెకండరీ, ప్రైమరీ, టెర్షరీ, లీస్ట్ అమ్మోనియా. సో ఆల్కైల్ అమైన్స్ అన్నీ కూడా అమ్మోనియా కంటే ఎక్కువనే బేసిక్. కానీ వాటిలో ఆర్డర్ ఎలా ఉందంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, సాల్వేషను, స్టీరిక్ ఫ్యాక్టర్ 3 కన్సిడర్ చేస్తే ఇథైల్ అమైన్స్ అయితే 231 సెకండరీ, టెర్షరీ, ప్రైమరీ. అదే మిథైల్ అమైన్స్ అయితే 213. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకేనా? ఇథైల్ అమైన్స్, మిథైల్ అమైన్స్. ఓకేనా? డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఆర్డర్. సో ఇవి ఇథైల్ అమైన్స్ అయితే ఇది మిథైల్ అమైన్స్ బేసిక్ స్ట్రక్చర్. ఓకేనా? ఇది మనకు ఆల్కైల్ అమైన్స్ వర్సెస్ అమ్మోనియా. ఆల్కైల్ అమైన్స్ మోర్ బేసిక్ దాన్ అమ్మోనియా. ఎందుకంటే ఈ క్యాటయాను స్టెబిలైజ్ చేస్తున్నది ఎవరు? ఆల్కైల్ గ్రూప్స్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పాం. తర్వాత గ్యాస్ ఫేస్లో అయితే అలా టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, లీస్ట్ అమ్మోనియా అని. ఆక్వస్ సొల్యూషన్ అయితే ఈ క్యాటయాన్ స్టెబిలైజ్డ్ బై సాల్వేషన్ ఎఫెక్ట్ ఒకటి వస్తుంది. అలాగే ఆల్కైల్ గ్రూప్ మిథైలు, ఇథైలు, ప్రొపైలు మారుతూ ఉంటే స్టీరిక్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది. కాబట్టి వీటి రిలేటివ్ స్ట్రెంత్ను వాటి పీకేబీ వాల్యూస్ బేస్ చేసుకొని చెప్తాం. పీకేబీ ఎంత తక్కువ ఉంటే అంత మోర్ బేసిక్. ఓకేనా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఆల్కనమైన్స్ వర్సెస్ అమ్మోనియా. నెక్స్ట్ వీడియోలో అరోమాటిక్ అమైన్స్, అరైల్ అమైన్స్ వర్సెస్ అమ్మోనియా చూద్దాం. అక్కడికి 3 వీడియోస్ ఓన్లీ బేసిక్ నేచర్ పైన. we get clear understanding అంటాను. ఓకేనా? I hope you understand. Keep watching, but don't forget to like and share to someone. Thank you.